కానీ ఔరంగజేబ్కి తెలియని విషయమేంటంటే ఛత్రపతి శివాజీ అయితే చనిపోయాడు, కానీ అతని కొడుకు ఛత్రపతి శంభాజీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఔరంగజేబ్ శంభాజీ తనని ఎదిరించగలడని అస్సలు అంచనా వేయలేకపోయాడు. మొఘలులు మహారాష్ట్రకి వెళ్లిన వెంటనే మరాఠీలు వాళ్లపైన దాడి చేశారు. ఆ తర్వాత శంభాజీ భారతదేశంలో ఉన్న 12 మంది క్రూరమైన రాజులను చంపేశాడు. శంభాజీ మహారాజ్ చేస్తున్న ఈ భయంకరమైన దాడులను చూసి ఔరంగజేబ్ చాలా భయపడ్డాడు. మరాఠీలు ఎప్పుడు ఢిల్లీకి వచ్చి దాడి చేస్తారో అని అతను ఎప్పుడూ భయపడుతూనే ఉండేవాడు. ఈ ఆలోచనలతోనే ఔరంగజేబ్కి నిద్ర కూడా పట్టేది కాదు. అతను శంభాజీతో అస్సలు యుద్ధం చేయాలని అనుకోలేదు. అందుకే ఔరంగజేబ్ ఒక పథకం వేశాడు. అతను శంభాజీ బంధువులను కలిసి వాళ్లకి డబ్బులు ఇచ్చి శంభాజీ ఆచూకీ చెప్పమన్నాడు. వాళ్లలో శంభాజీ మహారాజ్ బావ కూడా ఉన్నాడు. అతనే ఔరంగజేబ్కి శంభాజీ యొక్క ఆచూకీని తెలిపాడు. అతను చేసిన నమ్మకద్రోహం వల్ల శంభాజీ లాంటి గొప్ప పరాక్రమవంతుడు కూడా మొఘలులకి దొరికిపోయాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ చాలా రోజుల వరకు శంభాజీని హింసించాడు. చివరికి 1689 మార్చి 11న ఔరంగజేబ్ శంభాజీని చంపేశాడు. శంభాజీ చనిపోవడంతో దక్షిణ భారతదేశంలో నన్ను ఎదిరించేవారు లేరని ఔరంగజేబ్ ఎంతో ఆనందపడ్డాడు. ఈ ఉద్దేశంతోనే అతను దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి బయలుదేరాడు. కాని ఛత్రపతి శంభాజీ చనిపోవడంతో ఎంతోమంది మరాఠీలు ఔరంగజేబ్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఔరంగజేబ్ మహారాష్ట్రలో అడుగుపెట్టిన వెంటనే మరాఠీలు అతన్ని చంపాలని పథకం వేశారు.